మణిపూర్ అల్లర్ల వెనక కుకీ తెగలు ఉంటారు. కుకీ తెగల వెనకాల మయన్మార్ ఉంటుంది. మయన్మార్ వెనకాల చైనా ఉంటుంది. ఈ అందరి వెనకాల అమెరికన్ డ్రగ్ మాఫియా ఉంటుంది. వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్, వీళ్ళందరికీ అదొక ప్లాట్ఫామ్. ఇప్పుడు మనకు కనుక ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి దేశంలో ఏ మూలకైనా సరే గంజాయి వెళ్తుంది, ప్రపంచంలోని వేరే ప్రాంతాలకు కూడా గంజాయి వెళ్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతపు భౌగోళిక స్వరూపం అక్కడ 3 రకాలైనటువంటి గంజాయి పండడానికి, ఎక్కువగా శీలావతి గంజాయి పండడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంబంధించినటువంటి చిత్తూరు ఏదైతే సర్వమంగళం అంటే కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు బార్డర్స్ ఏదైతే ఉందో అక్కడ ఎర్రచందనం ఫేమస్. ఎర్రచందనం అనేటటువంటిది ఆ ప్రాంతంలో పడుతుంది. తర్వాత అనేక మంది మీకు 10 ఇళ్ళుగా మీరు ఇల్లు కొనుక్కుంటే, లేకపోతే దాని పేరు ఏమంటారు, ఫామ్ హౌస్ కొనుక్కుంటే మీకు అందులో చిన్నపాటి ఇల్లు కట్టించిస్తాం, చుట్టూతో ఎర్రచందనం దొంగలుగా చెట్లు పెట్టిస్తాం అంటుంటారు. ఇట్లాంటి బతికినటువంటి 1,00,000 చెక్క మొక్కలైతే 1-2 బతికినీయము, మిగతా అన్నీ చచ్చిపోతూ ఉంటుంటాయి. అంటే ఆ అనువైన వాతావరణమే ఉండాలి. అట్లాగా మణిపూర్ దగ్గర డ్రగ్స్ పంటలు బాగా ఉపయోగపడేటటువంటి ప్రాంతం. అందుకని అక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక ఆకులు ఉంటాయి. ఆ ఆకులతో డ్రగ్స్ తయారు చేస్తారు. అవి అత్యంత పవర్ఫుల్ మత్తు మందులు అన్నమాట. అవి బయట విడిగా కృత్రిమంగా తయారు చేసుకోవడానికి సాధ్యం కానటువంటి ఆకులు. ఇప్పుడు యాంటీ పాపీ డ్రైవ్ ప్రస్తుతం ఇప్పటిదాకా అమిత్ షా అయితే వాటి వెనకాల ఉన్న మూలాలని పసిగట్టాడు. 2017 సంవత్సరం నుంచి డిస్ట్రాయ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఇప్పటికీ 19,135 ఎకరాల పాపీ కల్టివేషన్ 12 జిల్లాల్లో తొలగిస్తూ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ గొడవలన్నిటికీ కారణం అదే. అంటే వాళ్ళు ఆ మత్తు పదార్థాలకి అలవాటు పడటం, మత్తు పదార్థాలు అమ్ముకు బతుకుతున్నటువంటి వాళ్ళకి ఆ అవకాశాలు తగ్గిపోతుండేటప్పటికీ దాన్ని జాతుల కలహం కిందకి పెంచి పోషిస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేసే పని అమిత్ షా చేస్తున్నాడు. అలాగని ఈ డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనీనని చెప్తున్నాడు.